పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్‌కి సుప్రీంకోర్టులో షాక్ ఎదురైంది. జనసురాజ్ పార్టీ ఇక్కడ ఆంధ్రాలో జనసేన తరహాలో పెట్టుకున్నాడు. తన పేరు జనసురాజ్ పార్టీ. అంటే జనంతో కూడినటువంటి స్వరాజ్యాన్ని, సురాజ్యాన్ని అంటే మంచి రాజ్యాన్ని స్థాపిస్తాను అన్నటువంటి పేరుతో ఒక పార్టీ పెట్టుకున్నాడు. మొన్నటి ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాడు. పీకేతో సహా ఓడిపోయారు. ఎందరినో ముఖ్యమంత్రులు చేశాను, ఎందరినో గెలిపించానని చెప్పినటువంటి ఆయన భారీగా దెబ్బతిన్నాడు. దీంతో డైరెక్ట్‌గా ఏం చేయాలో అర్థం గాక అందులో ఇంకోటేంటి అంతకుముందు నితీష్ కుమార్‌కి వారసుడవుదాం అనుకున్నోడు అసలు రాజకీయ శూన్యం వైపుకి వెళ్ళిపోయే కర్మ పట్టింది. ఇక సుప్రీం కోర్ట్‌కి వెళ్ళాడు. సుప్రీం కోర్ట్‌కి ఏమన్నాడంటే ఎలక్షన్స్‌కి ముందు రూ. 10,000 ఒక్కొక్క మహిళకి డబ్బులు పంచారు. ప్ర అది కొనటమే ఓట్లని అని ఆరోపించారు. దానికి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏం చెప్పింది, మేము పథకం కిందనే అనౌన్స్ చేసాం, 10,000 ఇచ్చాము, అందులో ఓట్లను కొనేదేంటి అని నిలదీసింది. దెన్ ఈ వాదనల్ని తోసిపుచ్చుతూ ఇప్పుడు ఆ 10,000 ఇచ్చినందువలన అనర్హత వేటు వేయాలన్నటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. పైగా ఘాటైన వ్యాఖ్యలే చేసింది. మేము ఇట్లాంటి నోటీసులు జారీ చేయలేం, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి మొత్తం ఫలితాన్ని పక్కన పెట్టాలని మీరు కోరుతున్నారు. ఇట్లాంటి అంశాలపై రాజకీయ పార్టీలు కాకుండా సామాన్యులు కోర్టుకు రావడాన్ని మేము స్వాగతిస్తాం. ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చిన మీరు అదే చేస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఇంకేమైనా ఫిర్యాదులు ఉంటే బీహార్ హైకోర్టుకు వెళ్ళమని చెప్పేసి సూచించడంతో ప్రశాంత్ కిషోర్ విలవిల్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. 238 స్థానాల్లో పోటీకి దిగి ఒక్క సీటు కూడా గెలవనటువంటి ప్రశాంత్ కిషోర్ కోర్టులో ఏదో ఒక నోటీస్ ఇప్పిస్తే దాని ద్వారా ప్రయోజనం అన్నా పొందుదాం అనుకున్నాడు. అది కాస్త ఎదురు దెబ్బ తగిలింది.